వర్ణించాలేమిలా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమేంతో ఉత్తమము సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమేంతో ఉత్తమము మానవ జాతి కొరకై ప్రభు మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము సిద్ధపరచే సమస్తము నీదు పనులు నీ సమర్థము వర్ణించాలేమిలా నీదు పనులు నీ సమర్థము వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము నిరూపమునా నరుని సృజించి అధికారము నిశ్చితివి నిరూపమునా నరుని సృజించి అధికారము నిశ్చితివి క్రీస్తునందు నిర్దోషినిగా క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్టగొరితివి నిలువబెట్టగొరితివి నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది సృష్టిని చేసిన
చేర్చితివి రాజులనుగా యాజకులుగా రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి వారసులుగాను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేనా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము ఉల్లాసముతో సృష్టిమై మరతే అద్భుత కార్యములను చూచి ఉల్లాసముతో సృష్టిమై మరతే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించి సంతోషించి ఆరాధించి నీవే సర్వమని చెప్పిరి నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిలా నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించలేమిలా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పెద్ద పాట పుస్తకంలో పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి.
నక్షత్రములారా పరమాకాశమా ఆకాశ జలమా ఆవిరిమమా అగ్ని తుఫాను ఆకాశ జలమా ఆవిరిమమా అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా ప్రశంసించుడి ఫల వృక్షములు పరమాత్మని యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవన కన్యకవృద్ధులు ప్రభును కీర్తుడి బాలురు యౌవన కన్యకవృద్ధులు ప్రభును కీర్తుడి పాకుజీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి కాకుజీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమాత్మని యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. లేచి నిలబడి బైబిల్ పల పాడుకుందాం. వరుసలో కూర్చోండి. యవనస్తులు కొంచెం ముందుకు జరుపుకోండి. లైన్గా కూర్చో. ఎటు జరుపుకోండి. ఎటు జరుపు. ఆమా ఎటు జరుగు. ముందుకు. భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన
జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. అయితే కూర్చోండి, దేవుని వాక్యాన్ని విందాము. అస్సాం నుండి దైవ సేవకుడు బాబా వచ్చాడు. మన మధ్యలో ఏదైనా పరిచర్య చేయనన్నాడు గనక మధ్యలో అటు ఇటు వెళ్ళకండి, తిరగద్దండి, వాక్యం వినండి, దేవుని సన్నిధిలో భయభక్తులతో కూర్చోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. మా కొరకు ప్రార్థిస్తున్న సంఘం అంతటి కొరకై కూడా వందనములు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మీ మధ్య మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై కూడా దేవునికి వందనములు. అందరూ బాగున్నారా? ఒక్కొక్కరిని అడగలేం కాబట్టి అందరూ బాగున్నారు కదా. మేము కూడా బాగున్నాం. ఈ ప్రార్థనలు బట్టి దేవుని కృపను బట్టి అక్కడ అస్సాంలో సేవలు కొనసాగుతున్నాం. ఈ దినం ప్రభుకు ఆరాధించుట కొరకై వాక్యం చదువుకుందాం. కీర్తనలు 145 అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 145 14వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని పాదములు వందనములు. ఉదయకాల సమయంలో మా హృదయార్పణ, మా స్తుతి యాగము, మా ఆరాధన నీకు సమర్పించడానికి మేమందరము నీ సన్నిధిలో కూడి వచ్చి ఉన్నాం. చేరి వచ్చిన పరిశుద్ధులని బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. మేమందరము కూడి నిన్ను కొనియాడుచుండగా పరలోకంలో దూతల ఎదుట మా స్తుతుల మూలమున మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తల్లి, మా హృదయమును సిద్ధపరచండి. మా తలంపులు ప్రభా, మాలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి దుష్టత్వమును కొట్టివేసిన దేవుడు, అటు అనుభవంలో నేను ఆరాధించటకు మా హృదయాలను సిద్ధపరచండి. దాన్ని కూడా మేలుకై జ్ఞాపకం చేసుకున్నాము, సంఘక్షేమం కొరకై జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని బిడ్డలు నేను ఆరాధించడానికి, వాక్యం ద్వారా వారిని నడిపించడానికి నాకు కృపనిమ్ము, బలము నిమ్ము, వాక్యముతో నింపు. తోడుగా ఉండమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పడిపోయిన వారిని లేవనెత్తేవాడు లేదా కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుని
మనం ఈ దినము ఆరాధించుకుంటాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, లేదా కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు అని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒక మన పడిపోయిన స్థితిని మన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని లేవనెత్తిన దేవుని కార్యమును స్మరించుకుంటూ మన ప్రభువుని మనము ఆరాధించుకుంటాం. అయితే ఎక్కడ మనము పడిపోయి ఉంటిమో, ఎక్కడ మనం కృంగిపోయి ఉంటిమో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎక్కడ మనము పడిపోయి ఉంటిమో, ఎక్కడ మనము కృంగిపోయి ఉంటిమో చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 18. మొదటి యోహాను 5:18. చదవండి. సార్ ఓకే, చదవండి. 19. లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని. ఫుట్ నోట్లో ఏముంటుంది? దుష్టుని యందు పడి ఉన్నది. దుష్టుని యందు పడి ఉన్నది. సో ఇక్కడ మనం పడిపోయిన స్థితి ఏమిటి అంటే లోకమంతా, లోకంలో ఉన్న నువ్వు, నేను, లోకంలో ప్రతి మనుష్యుడు ఎక్కడ పడి ఉండెను? దుష్టుని యందు పడి ఉండే. అంటే వాని మాయలో పడిపోయి ఉన్నాం, వాని మోసములో పడిపోయి ఉన్నాం, వాని కుయుక్తిలో పడిపోయి ఉన్నాం కదా. ఏదైనా తోటలో మరి అవ్వను శోధించడానికి వచ్చినటువంటి సర్పము ఏమన్నది? ఆ పండు తింటే మీరు చావనే చావు. కాబట్టి వాని మోసములో, వాని కుయుక్తులో, వాని దుష్టత్వంలో మనము పడిపోయి ఉన్నవారు, దుష్టుని యందు పడిపోయి ఉన్నవారు. ఆ దుష్టుని యందు పడిపోయి ఉన్న మనము, అనగా మోసములో పడిపోయి ఉన్నాం. సో మోసము అనేది చాలా భయంకరమైనటువంటి ఒక అగాధం అనుకోవచ్చు. ఈ మోసానికి ఉన్న శక్తి ఏంటంటే అది అసత్యాన్ని సత్యముగా భ్రమింపజేస్తుంది, సత్యాన్ని అసత్యముగా భ్రమింపజేస్తుంది. ఇది మోసానికి ఉన్నటువంటి గొప్ప శక్తి. ఇది మోసానికి ఉన్నటువంటి గొప్ప శక్తి. అసత్యాన్ని సత్యముగా భ్రమింపజే యొక్క గొప్ప శక్తి మోసానికి ఉంది. అందుకే అవ్వ చాలా మరి ఆ కుయుక్తిలో నుంచి తప్పించుకోలేకపోయింది, ఆ మోసంలో నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ మోసములో మనము పడి ఉన్నాం, ఆ కుయుక్తిలో పడి ఉన్నాం. సాతాను యొక్క కుయుక్తి ఏంటి? దేవుని నుంచి మనల్ని శాశ్వతంగా దూరం చేయడమే. దేవుని యొక్క సృష్టి అది ఎంత లోపభూయిష్టమైనదో ప్రపంచానికి తెలియజేయడమే దుష్టుని యొక్క లేదా సాతాని యొక్క కుయుక్తి. అక్కడ హవ్వను మోసములో పడవేయటం ద్వారా సాతాను సాధించిన ఒక వాడి గొప్పతనం ఏంటంటే దేవుని సృష్టిలో మానవుడు ఎంత లోపభూయిష్టమైన వాడు అనే లోకానికి ఒక ఉదాహరణగా చూపడానికి వాని కుయుక్తిలోకి హవ్వను లాగాలని చూసింది. అయితే వారి కుయుక్తి తెలుసుకోలేక మరి దేవుని సృష్టి అయినటువంటి ఆదాము అవ్వలు ఆ మోసంలో పడిపోయి వాని కుయుక్తికి బలైపోయినారు.
మోసంలో పడిపోయింటిమి, కుయుక్తిలో పడిపోయి ఉన్నాం, దుష్టత్వంలో చివరికి మనల్ని దుష్టత్వంలోకి పడవేసి. సో ఈ దుష్టత్వంలోకి పడవేయబడిన మనల్ని మరి దేవుడు ఎలాగూ మనల్ని విడిపించాడు. ఎందుకంటే చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. నీకును దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అనగా దేవుని దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది దేవుని దృష్టి. సో ఆయన ఆ దుష్టత్వంలోకి, మోసము చేత, కుయుక్తి చేత లోకము దుష్టత్వంలోకి పడిపోయినప్పుడు దేవుడు ఆ దుష్టత్వాన్ని చూడలేకపోయినాడు. అంటే ఆ దుష్టత్వంతో సహవాసం చేయలేకపోయినాడు, ఆ దుష్టత్వంతో దేవుడు నడవలేకపోయినాడు. ఆదికాండంలో మనం చూసినప్పుడు ఆదామవ్వలు సాయంకాలపు వేళ దేవుడు వారితో నడుచుచుండేనని మనం చూస్తాం. అనగా సృష్టిని చూస్తూ దేవుడు ఆదాముతో, అయ్యా దీనికి భలే పేరు పెట్టావు, ఈ చెట్టుకు భలే పేరు పెట్టావు. సో ఆ విధంగా వారితో సహవాసంలో ఉండేవాడు. అయితే ఎప్పుడైతే సాతాను యొక్క మోసములో, కుయుక్తిలో పడిపోయిన మనము ఆ దుష్టత్వంలోకి ఎప్పుడైతే పడిపోయినామో దేవుడు మానవుడితో సహవాసం చేయలేకపోయినాడు, ఆ దుష్టత్వమును ఆయన చూడలేకపోయినాడు. అందుకే ఏదైనా తోటలో నుంచి ఆదామవ్వల్ని వెళ్ళగొట్టేసినాడు. ఆ దేవునితో సహవాసంలో నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. కారణం ఏంటంటే ఆయన దుష్టత్వమును చూడలేడు. ఆయన యొక్క దృష్టి అంత నిష్కలంకమైనది. ఆయన యొక్క దృష్టి అంత నిష్కలంకమైనది. కోర్టులో బొమ్మకు గంతలు కట్టింటారు, చూస్తాం కదా. ఎందుకు కడతారు? బైబిల్ ఆధారంగానే. అక్కడ కళ్ళు కట్టడంలో కూడా దుష్టత్వాన్ని చూడకుండా, రెండోది పక్షపాతమును చూడకుండా అనే దానికి ఆ కళ్ళకు గంతలు కొడతారు, ఆ న్యాయదేవతను పెట్టి ఆ బొమ్మకు. సో కాబట్టి దేవుడు మన దుష్టత్వంలో పడి ఉన్న మనల్ని చూడలేక, ఆయన దుష్టత్వమును చూసి ఆనందించలేక, ఆయన దృష్టి ఆ యొక్క దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనలు 5:4 అంటాడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కీర్తనలు 5:4. సో కాబట్టి ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన దృష్టి గలవాడు. కాబట్టి ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. ఏముంది, చిన్న మోసంలో పడి పండు తిన్నంత మాత్రాన ఆదామవ్వలను ఎదురులోంచి తోలివేయాలనా? చాలామంది ప్రశ్న అడుగుతారు కొన్ని డిబేట్లలో, అంత నిర్దయుడా, అంత దయలేనివాడా దేవుడు? దేవుడి గురించి అయితే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కదా, ఎందుకు వెళ్ళగొట్టాలా అని చాలామంది అడుగుతారు. అయితే ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన దృష్టి గలవాడు. ఆయన దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. సో కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి ఏంటి ఆయన ఉద్దేశం అంటే మనం చూస్తాము. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఇప్పుడు మానవుడు రక్షించబడాలా? ఆ దుష్టత్వంలో పడి ఉన్న మానవుని ఎడల ఆ మానవుడు వాని యొక్క పరిస్థితి ఏంటంటే శిక్షించబడతాడు, శిక్షకు పాత్రుడుగా ఉంటాడు. అయితే దేవుని యొక్క దయార్థమైన హృదయం మనం చూస్తే, దుష్టుడు తాను దుష్టత్వంలో మరణించడం దేవునికి ఇష్టం లేదు, కానీ తాను చేసిన దుష్టత్వం నుంచి మరలి నీతి న్యాయములు జరిగిస్తే వాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. మరి దుష్టత్వం నుంచి మరలి నీతి న్యాయములను జరిగించాలంటే మానవునికి సాధ్యమవుతుందా? మానవునికి సాధ్యమవుతుందా? తానున్న దుష్టత్వంలో, తాను పడి ఉన్న దుష్టత్వంలో నుంచి తనకు తానుగా లేచి నీతి న్యాయములను జరిగించే జీవితం మానవునికి సాధ్యం కాదు. అది మానవుడు తనకు తానుగా చేయనేరనిది.
ఆ దుష్టత్వం అనేది ఏదో చిన్న చిన్న సిగరెట్ బీడీలు తాగే అలవాటు కాదు, ఏదో సారాయి వారానికి ఒకసారి లేదంటే సారాయి తాగే అలవాటు కాదు. చాలామంది వీటి నుంచి వారికి సంరక్షించుకుంటారు. కానీ అయితే ఈ దుష్టత్వం అనేది ఇది దేవుని నుంచి మానవుని శాశ్వతంగా దూరం చేసే ఒక దుష్టత్వం, దేవుని కృపను పోగొట్టుకునే దుష్టత్వము, దేవుని యొక్క కనికరం నుంచి వేరైపోయే దుష్టత్వము. ఇట్టి దుష్టత్వం నుంచి మానవుడు తను తాను కాపాడుకొనుట మరియు నీతి న్యాయములు జరిగించుట అసాధ్యం. సో కాబట్టి దేవాది దేవుడు, దయగలిగిన దేవుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి అనగా లేపి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపే. కాబట్టి ఒక సేవకుని పుట్టించి, ఆ సేవకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలో పుట్టించి దుష్టత్వంలో పడి ఉన్న మనల్ని, దుష్టత్వంలో పడి ఉన్న లోకమును ఆ దుష్టత్వము నుంచి మళ్ళించి నీతి న్యాయములు జరిగించే అనుభవంలోకి నడిపించడానికి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి ఆయన తండ్రి ఉద్దేశమును నెరవేర్చుటలో, పాపమునకు విరోధముగా పోరాటలో, ఆ దుష్టత్వానికి విరోధముగా పోరాటలో రక్తమును కార్చి మరణించి తిరిగి లేచి జయం పొందిన వాడై ఆ జయాన్ని మనకు అనుగ్రహించి ఆ దుష్టత్వం నుంచి మనల్ని మరలించి నీతి న్యాయములు జరిగించే వారిగా దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు. కాబట్టి దుష్టత్వంలో పడి ఉన్న మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని లేవనెత్తడానికి ఆయన ఈ లోకంలో, ఈ దుష్టలోకంలో, ఈ అంధకార సంబంధమైన లోకంలో జన్మించవలసి వచ్చింది. ఆ దుష్టత్వంలో నుంచి మనల్ని లేవనెత్తడానికి ఆయన తన సన్నిధిని, తన పరలోకమును, తన సమస్త వైభవమును, మహిమను విడిచిపెట్టి లోకంలో పుట్టవలసి వచ్చింది. ఆ పుట్టడం అనేది మనకు తెలుసు, ఏ రాజప్రాసాదంలోనో ఏ అంతఃపురంలో ఆయన పుట్టలేదు. కానీ ఆయన ఎక్కడ పుట్టినాడు? పశువుల పాకలో ఆయన పరుండబెట్టినాడు. ఆయన పశువుల పాకలో పరుండబెట్టాడు. కాబట్టి దుష్టత్వం నుంచి మనల్ని ఆయన లేవనెత్తినాడు. కాబట్టి మనం దేవుని ఆరాధించ బద్దులమైంటున్నాం. ఇంకొక మాట చూస్తే అక్కడ లేవనెత్తువాడు, అక్కడ చూస్తే మనము లేవనెత్తువాడు. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఏమంటా అక్కడ? దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. కాబట్టి ఇక్కడ క్షేమమునకు లేవనెత్తిన దేవుడుగా కూడా మనల్ని మన జ్ఞాపకం చేసుకొని మన దేవుని ఆరాధించ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ క్షేమము అనే మాటను మనం చూసినట్లయితే మనకు అర్థమయ్యేది మంచి కొరకు, మేలు కొరకని మనం అనుకుంటాం. అయితే క్షేమము అనే పదంలో ఒక 5 మాటలు దాగి ఉన్నాయి. క్షేమము అంటే చిన్నప్పుడు మనం ఉత్తరాలు రాసుకునేవారు, నేను క్షేమము నువ్వు క్షేమమా. నేను శ్రీశైలంలో ఉన్నప్పుడు ప్రతాప్ చాలా లెటర్లు రాసేవాడు. 8వ తరగతి చదివేటప్పుడు మేము బాగా ఉత్తరాలు రాసుకునేవారు, నువ్వు క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావా. అయితే క్షేమం అనే మాట ఒక చిన్న పదం, కానీ అయితే అందులో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము
చూస్తాం. క్షేమం అనే పదంలో పర్యాయ పదాలు. మొట్టమొదటగా క్షేమము అనేది దానిలో గుడ్ ఫార్చ్యూన్ అంటే అదృష్టవంతుడు అనే మాట అనే పదము వాడబడి ఉంటుంది అన్నమాట. గుడ్ ఫార్చ్యూన్ అనగా మంచి అదృష్టవంతుడు, మంచి అదృష్టవంతుడు. ఈ లోకంలో అదృష్టవంతులు అనే మాటను ఎవరి కోసం వాడతామంటే, ఎవరి కోసం వాడుకుంటాం అంటే తాను కోరింది నెరవేర్చేవాడు విషయంలో వాడు చాలా అదృష్టవంతుల్లా, వాడు ఏం కోరితే అది అవుతుంది. అనగా మొత్తానికి అదృష్టవంతుడు అంటే వాడి ప్రమేయం లేకుండా ఏ క్రియలు చేయకుండా మౌనముగా ఊరుకున్న వాని జీవితంలో వాడు కోరుకున్నవన్నీ వానికి లభించినప్పుడు, వాడు చేసినవన్నీ వానికి సఫలమైనప్పుడు, వారు సంపాదించని దాని కొరకు, వారు చేయని దాని కొరకు వారసత్వం పొందుకున్నప్పుడు, ఇలా సందర్భాల్లో అదృష్టవంతుడు అని మనము వాడతాం. లక్కీ పర్సన్ కదా. 10 రూపాయల టికెట్ కొంటే ₹1,00,00,000 తగలడం ఈ లోకంలో అది గొప్ప. అందుకే దాని పేరు కూడా లక్కీ డ్రా అంటారు, అదృష్టం. అయితే ఇక్కడ మనం ఎలాగ అదృష్టవంతులము చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక చదవండి. తన కృపను బట్టి ఏం చేశాడంట? చదవండి మళ్ళా. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపు చేత మనలను పిలిచెను. చదివండి. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇక్కడ ఈ మాటను బట్టి మనం చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో మనము లోకానికి చూపించుకోవచ్చు. అంటే మన క్రియలను బట్టి కాకుండా, మనం ధ్యానించినట్టు దుష్టత్వంలో పడి ఉన్న మనల్ని దుష్టత్వం నుంచి లేవనెత్తడానికి మనం ఏ క్రియ చేశాము, ఏం పని చేశాము. ఈ లోకంలోనైతే చాలా నియమాలు ఉంటాయి కదా. చీమలకు ఆహారం వేయాలా, ఇది ఎక్కువ మార్వాడీలు ఈ పుణ్యకార్యాన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. చీమలకు ఆహారం వేస్తే నీ ఇంట్లో ఆహారానికి కొదువ ఉండదు కాబట్టి వాటి చక్కెర తీసుకుపోయి దారిలో వేస్తాడు. సో ఈ విధంగా పలు విధములైనటువంటి కొన్ని సాంఘిక సంక్షేమ సంబంధమైనటువంటి అన్నదానాలు, పుణ్యదానాలు అనుకుంటూ చాలా నియమాలు పాటిస్తారైతే వీటేటి ద్వారా కూడా వారు ఆ దుష్టత్వములో పడి ఉన్న స్థితి నుంచి తమను తాము లేవనెత్తుకోలేరు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనము చేసిన క్రియలను బట్టి కాక తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచినాడు. కాబట్టి ఈ రక్షణ పొందడానికి, ఆ పరిశుద్ధమైన పిలుపు పొందుకోవడానికి ఈ లోకంలో మనం చేసిన ఏ ఘనకార్యం లేదు, ఏ పుణ్యకార్యము లేదు, ఏ మంచితనము కాదు. అయితే తన ఉచితమైన కృపను బట్టి ఆ దుష్టత్వంలో పడి ఉన్న మనల్ని దేవుడు లేవనెత్తినాడు. కాబట్టి పాప క్షమాపణ పొంది పాప విముక్తులమై పాపం యొక్క అధికారం నుంచి, పాపం యొక్క ప్రభుత్వం నుంచి మనం స్వతంత్రులుగా చేయబడ్డామంటే మనం ఎంత గొప్ప అదృష్టవంతులం. కాబట్టి పాపం యొక్క ప్రభుత్వం, పాపం యొక్క బానిసత్వం మన మీద లేదు. ఆ దుష్టత్వం యొక్క ప్రభుత్వము, వాని అధికారం మన మీద లేదు, కొట్టివేయబడింది. మన క్రియలను బట్టి కాక అది ఉచితంగా మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ. కాబట్టి నేను అనుకుంటాను, నా ఎంత గొప్ప అదృష్టవంతుడి లోకంలో లేడు. నా క్రియలను బట్టి కాకుండా దేవుని ఉచితమైన కృపను బట్టి నేను దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు, అదుష్టత్వం నుంచి లేవనెత్తాడు, ఆ గొప్ప పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచాడు. కాబట్టి నన్ను మించిన, లేదంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడిన వారికంటే ఈ లోకంలో గొప్ప అదృష్టవంతులు లేరు. కాబట్టి క్షేమములోకి లేవనెత్తుట అంటే మనల్ని అదృష్టవంతులుగా దేవుడు చేసినాడు. రెండవది మనం చూసినట్లయితే మేలు లేదా వెల్ఫేర్, సంక్షేమము అనగా చూడండి 1 సమూయేలు
2వ అధ్యాయము 8వ వచనం. చాలు. చాలు చాలు. ఇక్కడ వెల్ఫేర్ అనగా సంక్షేమం మనం చాలామంది చూస్తాం. వెల్ఫేర్ అనగా అంటే బీదరికంలో ఉన్న వారికి జీవనాధారమును కలిగింపజేసి లేదా వారికి ఉచితముగా కొన్ని వస్తువులు సమకూర్చో ఆ దీనస్థితి నుంచి పైకి లేవనెత్తుటే వెల్ఫేర్ అంటాం, అనగా సంక్షేమము అనే పదము వాడతామన్నమాట. అయితే ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి సంక్షేమం ఏంటి? దేవుడు మన ఎడల చేసిన సంక్షేమకరమైన పని ఏంటంటే ఇక్కడేముంది? ఇక్కడ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమునకు స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుంచి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. ఎంత గొప్ప సంక్షేమము, ఎంత గొప్ప వెల్ఫేర్! ఆ సంక్షేమంలోకి దేవుడు మనల్ని లేవనెత్తినాడు. ఎక్కడి నుంచి? దరిద్రులము అంటే ఒకానొక సమయంలో ఈ లోకంలో అధికారులతో కూర్చుండబెట్టుట అనేది మనకు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి కదా. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే దరిద్రులమైన మనల్ని అధికారులతో కూర్చుండబెట్టుటకును, అంత మాత్రమే కాదు, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయట. ఎంత గొప్ప వెల్ఫేర్! మనం ఎక్కడ పడి ఉన్నాం? దరిద్రతలో పడి ఉన్నాము, మంటిలో పడి ఉన్నాము, లేదంటే పెంటకుప్ప మీద పడి ఉన్నాం. పెంటకుప్ప మీద పడి ఉన్న మనల్ని దేవుడు లేవనెత్తినాడు. పెంటకుప్ప మీద సాధారణంగా ఎక్కువ ఏం చూస్తాము? పెంటకుప్ప మీద ఏమన్నా చూస్తాం? చాలా వరకు ఈగలను చూస్తాం, రెండవది తాగుబోతులను చూస్తాం కదా. ఈగలు పెంటకుప్ప మీద ఎందుకు వాళ్తాయంటే వాటికి రుచి వాసన తెలియదు. అనగా మానవుడు మంచి చెడుల వివేచన జ్ఞానము లేక లోకం అనే పెంటకుప్ప మీద పడి ఉన్న అనుభవం అని. ఏది మంచి ఏది చెడు తెలియకుండా కదా. సిగరెట్ తాగేవాడు సిగరెట్ పెట్ట మీద చూస్తాడు ఊపిరితిత్తులు చెడిపోయినటువంటి బొమ్మ, దాన్ని చూస్తానే సిగరెట్ తీసి తాగుతాం కదా. గుట్కా వేసుకునేవానికి ఆ ప్యాకెట్ మీద ఉంటుంది, ఇక్కడంతా గౌదల లోపల క్యాన్సర్ అయి సెప్టిక్ అయి ఉన్న బొమ్మ వేసి ఉంటుంది, కానీ దాన్ని చూస్తా కూడా చింపుకొని నోట్లో వేసుకుంటాడు. సో ఇదంతా ఏంటంటే పెంటకుప్ప మీద పడిన జీవితం ఇది, మంచి చెడుల వివేచన లేక. సో అటువంటి జీవితము లోకంలో ఉన్నటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం. అయితే దేవుడు పెంటకుప్ప మీద నుంచే లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తాలంటే ఏం చేయాలి? మనం రోడ్డు మీద నిలబడుకొని లేపుతాం ఆ పెంటకుప్ప మీద నుంచి. పెంటకుప్ప మీద వాడిని మనం లేవాలంటే మనం కూడా పెంటలోకి, ఆ పెంటకుప్పలో కాలు పెట్టాలా, ఆ పెంటకుప్పంలో నిలబడా, అప్పుడే వాడిని లేపగలం. పైగా పెంటకుప్ప మీద ఉన్నవాడికి పెంటంతా అంటుకొని ఉంటుంది. ఆ స్థితిలో వాడిని చేయబట్టుకొని లేపడానికి ఏ మానవునికి దయ ఉంటుంది? ఏ మనిషి అయినా సాహసిస్తాడా? ఏ మనిషి అయినా ఆ దయతో ఆ వ్యక్తి పెంటకుప్ప మీద పడి ఉంటే ఆ పెంటలోకి దిగి పెంట అంతా అంటిన వాడిని చేయబట్టుకొని లేవనెత్తాడా? అది మనుషునికి అసాధ్యం, దాదాపు చేయలేం. ఏదో మన తాగి పడిపోయిన అన్నదమ్ముల తల్లిదండ్రులతో విషయంలో తప్పితే అది కూడా ఆలోచించి కొన్నిసార్లు ఆ స్థితిని మన తల్లిదండ్రులైన అన్నదమ్ములైనటువంటి స్థితిలో ఉంటే అసహించుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఆ పెంటకుప్ప మీద పడి ఉన్న అనుభవంలో ఉన్న మనల్ని దేవుడు స్వయంగా ఈ లోకానికి వచ్చి చేపట్టి మనల్ని లేవనెత్తినాడు. ఆ లేవనెత్తుట్లో పెంటకుప్ప అయినటువంటి ఈ లోకంలోకి ఆయన రావాల్సి వచ్చింది. పెంట అంటిన ఆ పాపపు పెంట అంటిన మన శరీరాలను, మన జీవితాలను ఆయన పుణ్య రక్తంతో కార్చి కడిగి ఆయన మనల్ని లేవనెత్తినాడు.
పెంట కుప్పం నుంచి లేవనెత్తుట ఒక చిన్న మాటతో మనం ఆరాధించడం కాదు, అందులో దాగినటువంటి దేవుని యొక్క త్యాగం. ఎక్కడలో పరలోకంలో కోటాని కోట్ల కెరూబులు శరూబులు దేవదూతల సమక్షంలో ఆరాధించబడుచున్న ఆయన పెంట కుప్పం మీద పడిన అనుభవంలో మనం లేవనెత్తడానికి ఈ లోకానికి రావడం. ఏ పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఒక చిన్న సైనికుడి చేత చెంపదెబ్బ తిన్నాడు. అంధకార సంబంధముకి అధికారానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ పాపమునంతా తన మీద వేసుకొని, అనగా ఆ పెంటంతా పాప పెంటంతా తన మీద వేసుకొని ఆ స్థితి నుంచి కడిగి మనల్ని లేవనెత్తి ఎక్కడ కూర్చుండబెట్టినాడు? అధికారులతోనూ మహిమగల సింహాసనం. ఎంత గొప్ప దేవుడు! ఇంతకు మించిన క్షేమము సంక్షేమము ఈ లోకంలో ఏ గవర్నమెంటు చేయదు, ఏ సోషల్ యాక్టివిటీ చేయరు, ఏ ఎన్జిఓ మిషన్లు చేయలేవు. ఇంత గొప్ప సంక్షేమాన్ని దేవుడు మనకిచ్చు. కాబట్టి ఆయన దరిద్రులుగా ఉన్న మనల్ని క్షేమములోనికి లేవనెత్తినాడు. మూడవదిగా మనం చూస్తే క్షేమం అనే మాటలో హ్యాపీనెస్ అనే పదం కూడా దాగింది, అనగా ఆనందము లేదా సంతోషం అనే మాట కూడా అందులో ఇమిడి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తాము, మన యొక్క విచారణను కొట్టివేసి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదనను. వారి విచారము కొట్టివేసి వారి దుఃఖం నుంచి వారికి ఆనందమును సంతోషమును ఇచ్చేదనని దేవుడు అంటా ఉన్నాడు. మనకందరికీ తెలుసు, ఈ లోకపు ఆనందము క్షణభంగురమైనదే, ఈ లోకపు సంతోషము క్షణభంగురమైనదే. అయితే దేవుని వలన వచ్చే సంతోషము లేదా దేవుని యొద్ద దొరికే సంతోషము అది చాలా ఉన్నతమైనది, అది శాశ్వతమైనది. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 9వ వచనం. ఆ సంతోషము ఎంత గొప్పదో మనం చూస్తాం ఇక్కడ. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. భక్సింగ్ గారి సువార్తలో ఈ మాట మనం చూస్తాం. చెప్పనశక్యమునైన మహిమాయుక్తమునైన సంతోషం అనే భక్సింగ్ గారి సాక్ష్యాలు 1వ పేజీ మీద మనం ఈ మాట మనం చూస్తామన్నమాట. అంటే అంత ఆనందాన్ని దైవజనుడు అనుభవించినాడు. అయితే ఇక్కడ ఆ ఆనందము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడతే, ఆ విశ్వాసము వలనైన ఫలము ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ పొందిన ప్రతి వారు కూడా ఈ చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషమునకు పాత్రులు. ఈ చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము ఏ 3 గంటల సినిమా ద్వారా, ఏదో 2 గంటలు లోకములో ఆనందించడం వలన మనకు కాదు, కానీ ఇది దేవుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన ఆ విశ్వాస ఫలము ఆత్మరక్షణ. ఆత్మరక్షణ పొందిన ప్రతివారు ఇటు గొప్ప సంతోషమునకు పాత్రులు. కాబట్టి ఈ చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంలో కడుగుపడడం ద్వారా, పాప విముక్తి పాప విమోచన పొందడం ద్వారా ఈ సంతోషమును మనం అనుభవించవచ్చు. అక్కడుంది, మీరు ఆనందించుచున్నారు. ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు. కాబట్టి ఆయన దరిద్రతలో సంతోషం ఉండదు. అయితే ఆ దరిద్రత నుంచి క్షేమమునకు లేవనెత్తి ఆ గొప్ప సంతోషమునకు మనల్ని పాత్రలుగా చేసినాడు. కాబట్టి మనం ఇందును బట్టి కూడా దేవుని ఆరాధించబద్దులమైనాం. 4వది చూస్తే హెల్త్, ఆరోగ్యము. క్షేమములో దాగి ఉన్నటువంటి, ఇమిడి ఉన్నటువంటి మరొక మాట ఆరోగ్యము.
కాబట్టి లోకములో దుష్టుని యందు పడి ఉన్నవా అని యొక్క స్థితి ఎట్లుంటుందంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తాం 6వ వచనంలో. ఐదు నుంచి వారిలో 5 నుంచి లోకములు అనగా దుష్టత్వమునందు పడి ఉన్నటువంటి లోకము యొక్క స్థితి ఏంటంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా పాపపు గాయాలు, ఆ గాయాల నుంచి కారే రస్సి ఎంత దుర్గంధాన్ని వెళ్ళజేస్తూ ఉంటుందో అట్టి స్థితిలో మనం ఉంటిమి. లోకం ఉండెను, అయితే దేవాతి దేవుడు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు, ఆ దుష్టత్వము నుంచి మళ్ళించి నీతి న్యాయములు జరిగించే ఒక నీతివంతుడైన వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను తీర్చడానికి ఆ క్షేమంలోనికి లేవనెత్తినాడు. అలాగే ఆ మంచి ఆరోగ్యమును దేవుడు మనకు ఇచ్చినాడు. ఇట్టి స్థితిలో ఉన్న మన కొరకు దేవుడు చేసిన కార్యము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనేక సార్లు ఈ మాట తీసుకొని మనం ఆరాధించాం. కానీ అయితే ఇక్కడ మన పడి ఉన్న స్థితి నుంచి మనము స్వస్థపరచబడ్డానికి ఆయన నలకొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడినాడు, మన పాపపు శిక్షణ అంతా ఆయన మీద వేసుకున్నాడు. అయితే మనకి ఎట్టి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఏదో జ్వరం వచ్చింది, దేవుడు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడు. శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం కాదు కానీ ప్రాముఖ్యము మనకు అక్కడ ఉంది నీతి న్యాయములు జరిగించేవాడు అని. కాబట్టి ఇది శరీర సంబంధమైన స్వస్థత విషయం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవాలని. ఈ లోపము లేని వారునై అనే మాట ఫుట్ నోట్లో ఒక మాట రాసి ఉంటుంది, చదవండి. అది ఆరోగ్యకరమైన అని వ్రాయబడి ఉంటుంది, లేదా ఆరోగ్యము గలవారునై. ఏముంటుంది అక్కడ? లోపము లేనివారు అంటే ఆరోగ్యము కలవారై. అంటే ఎటువంటి ఆరోగ్యము? స్వస్థ బుద్ధి అనే ఆరోగ్యము, విశ్వాసము అనే ఆరోగ్యము, ప్రేమ అనే ఆరోగ్యము, సహనము అనే ఆరోగ్యం. ఇది ఎటువంటి ఆరోగ్యము? ఈ ఆరోగ్యం దేనికి సంబంధించింది? శరీరానికే, ఆత్మక? ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్య స్థితి. యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మన ఆత్మ సంబంధమైనటువంటి పాపపు రోగము నుంచి మనం స్వస్థపరచబడ్డాం. స్వస్థపరచబడిన మనకు ఎటువంటి ఆరోగ్య స్థితిని దేవుడు ఇచ్చినాడంటే స్వస్థబుద్ధి అనే ఆరోగ్యము, విశ్వాసం అనే ఆరోగ్యము, ప్రేమ అనే ఆరోగ్యము, సహనము అనే ఆరోగ్యం. కాబట్టి ఈ ఆరోగ్యం కలవారుగా ఉంటేనే నీతి న్యాయములు మనము జరిగించగలం. ఈ ఆరోగ్యం అంటే శరీరంగా మంచి కండపుష్టి, 6 ప్యాక్ మెయింటైన్ చేస్తేనో నీతి న్యాయమును మనము జరిగించలేము. ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్య కలవారమై నీతి న్యాయములను జరిగించాలి. కాబట్టి దేవుడు మనకు ఎటువంటి ఆరోగ్య స్థితిని ఇవ్వడానికి ఆయన మన నిమిత్తమై గాయపరచబడ్డాడో మనం ఇక్కడ చూస్తాం. స్వస్థబుద్ధి, నీతి, ప్రేమ, సహనముల యందు ఆరోగ్య కలవారమై అట్టి ఆరోగ్య స్థితిలో మనం దేవుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి క్షేమము లేనికి లేవనెత్తుడా అంటే వారిలో అటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్థితిలోకి దేవుడు లేవనెత్తినాడు. చివరిదిగా మనం చూస్తే భద్రత, సేఫ్టీ. క్షేమములో దాగి ఉన్నటువంటి మరి ఒక మాట సేఫ్టీ అనగా భద్రత. కాబట్టి లోకంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భద్రత చూస్తే చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం.
యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి క్షేమముగా సురక్షితముగా నుండును. ఏమంటున్నాడు అక్కడ దేవుడు? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండు. ఈ లోకంలో సురక్షిత అనేది మనం మీడియాలో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియా. లోకం ఎంత సురక్షితమైంది కదా. కాబట్టి ఈ లోకంలో మనకు భద్రత లేదు, ఈ లోకంలో ఎటువంటి సురక్షిత లేదు. విశ్వాసం ఉంచని వారికి భద్రత లేదు, విశ్వాసం ఉంచిన వారికి కూడా భద్రత లేదు. ఎందుకంటే సాతానుడు ఎట్లున్నాడు చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుడుదునా అని ఎదుగుచూ తిరుగుచున్నాడు. ఈ లోకంలో అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ ఉన్నాడు. అయితే ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే విశ్వాస ఫలమైనటువంటి ఆత్మరక్షణను పొందుకున్నారో, దేవుని ఉచితమైన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామో, అటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం ఏమంటే యేసుక్రీస్తు నామము. అందులోకి పరిగెత్తువాడు సురక్షితముగా ఉండను. అందులోకి ఎవడు పడితే వాడు పరిగెత్తడానికి లేదు కదా. ప్రార్థన మందిరం అంటే ఎవరైనా రావచ్చు, కానీ యెహోవా నామం అనే బలమైన దుర్గంలోకి నీతిమంతుడుగా తీర్చబడిన వాడే పరిగెత్తు అనే సౌలభ్యం ఉంది, అక్కడ తను సురక్షితంగా ఉంటాడు. కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడినవాడు అనగా ఆత్మరక్షణ పొందనివాడు, పాప క్షమాపణ పొందనివాడు, పాప విమోచన పొందని వారికి ఆ గర్జించి సింహం వలె వెదుగుచున్నటువంటి అపవాది చేతిలో తన్ను తాను కాపాడుకొనలేడు, తను తాను రక్షించుకొనలేడు, తను తాను పారిపోలేడు. అయితే ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారే అందులో సురక్షితంగా ఉంటారు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము యేసుక్రీస్తు అనే బలమైన దుర్గం ఉంది, అందులో మనం సురక్షితంగా ఉండొచ్చు. అంతకు మించిన శత్రు దుర్భేద్యమైనటువంటి కోట ఈ లోకం లేదు. అనేకులు చాలామంది రాజులు శత్రు దుర్భేదమైనటువంటి కోటను కట్టుకున్నారు, కానీ అందులో ఎప్పుడు సురక్షితంగా లేరు. ఉన్నారా? లేరు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు నామము ఒక బలమైన శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక కోట. అందుకే దావీదు మహారాజు ఆయన నా ఎత్తైన కోట అని దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ దుర్గములో, యేసుక్రీస్తు నామం అనే బలమైన దుర్గంలో మనల్ని దేవుడు సురక్షితముగా ఉంచినాడు. అందులో మనల్ని ఆయన అంతం వరకు స్థిరపరుస్తాడు, అంతం వరకు స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ 5 పదాలు క్షేమములో ఇమిడి ఉన్నాయి. దరిద్రులమైన మనము అనగా పెంట కుప్ప మీద పడిన అనుభవం, ఈ దుష్టుని యందు పడి ఉన్న మనల్ని దేవుడు మనల్ని దుష్టత్వం నుంచి లేవనెత్తడానికి ఈ లోకంలోకి వచ్చినాడు. క్షేమములోనికి లేవనెత్తిను. అందులో దాగినటువంటి 5 అనుభవాలు మన జీవితంలో ఉండేవి కదా. కాబట్టి మొట్టమొదటిగా మన దరిద్రులం అంటే దురదృష్టవంతులమే. అయితే దేవుడు మనల్ని మన క్రియలను బట్టి కాకుండా తన ఉచితమైన కృపతో నీతి న్యాయంలో జరిగించే అనుభవంలోకి నడిపించుట ఎంత అదృష్టం. కాబట్టి నేను మొట్టమొదటిగా యేసుక్రీస్తు కృపలో నీతిమంతునిగా తీర్చబడిన అదృష్టవంతుడును. ఆ అదృష్టానికే నేను దేవుని ఆరాధిస్తాను. రెండోదిగా నాకు ఇచ్చిన సంక్షేమము, పెంట కుప్ప మీద పడి ఉన్న నన్ను దేవుడు లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చి, పాపం అనే ఈ పెంట లోకంలో దేవుడు జన్మించి నన్ను తన చేతులతో పైకి లేవనెత్తట్లో ఈ లోకపు పాపమును అంతా ఆయన అంటించుకున్నాడు. నా నిమిత్తమై నన్ను సంక్షేమానికి అనగా మహిమగల సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టడానికి దేవుడు అనుభవంలోకి నడిపించినాడు. మూడోదిగా మనం చూస్తే సంతోషము, ఇది చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము, ఆనందమునకు నన్ను పాత్రునిగా చేసినాడు. గొప్ప ఆరోగ్యం, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం, స్వస్థబుద్ధి, విశ్వాస, ప్రేమ, సహనం అనే ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చి నీతి న్యాయంలో జరిగించే అనుభవంలోకి నన్ను నడిపించినాడు. నా కొరకు ఒక సురక్షితమైన శత్రు దుర్భేదమైన కోటగా యేసుక్రీస్తు అనే బలమైన నామం ఉన్నది. నాకు ఆపద వచ్చినప్పుడు నేను సురక్షితంగా అందులోనికి పరిగెత్తి నేను సురక్షితంగా ఉండగలిగే అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు.
నాకు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఆ గొప్ప ధన్యతని ఇచ్చినాడు. ఈ విషయాలన్నీ మనం తలపోసుకుంటూ పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తి దేవుడుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుని మనము ఆరాధించుకుంటాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆ సమయంలో వరుసలో కూర్చోండి. యవనస్తులు ముందుకు రండి. గేటు దగ్గర కూర్చుంటున్నారు. చిన్నపిల్లలు మరి సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్కి వెళ్ళగలిగిన వారిని అందరినీ. ఇంకా చిన్నపిల్లలు ఉంటే మీరు బయట కూర్చోవచ్చు, తొందర చేయకుండా. బయట కూడా చాపలు వేసాము, అక్కడ కూడా లైన్ కూర్చోండి. యవనస్తులు ముందుకు రండి. పాట సంఖ్య 214 స్తుతి ప్రశంస పాడొచ్చు. పాటలో మొదటి 2 చరణాలు చివరి చరణం పాడుకోండి. బల్ల దగ్గర కొంచెం మీరు ప్లేస్ పెట్టాలి. బల్ల బంచేప్పుడు ఇబ్బంది అవుతుంది. ముందుకు జరుపుకోండి, లేదు అక్కడ కొంచెం ఖాళీ పెట్టండి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను పాపాలు బంధమందు దాసత్వమందుండా పాపాలు బంధమందు
మోకరించండి, కళ్ళు మూసుకోండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత మరి వంట పరిచర్యకు వెళ్ళేవారు ప్రభువును ఆరాధించండి. ఆ తర్వాత బల్ల ముందున్నవారు, బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు అట్లా ప్రభువును ఆరాధిస్తారు. మధ్యలో లేచిపోకుండా వినయముతో భయభక్తులతో గడపాలని మనం చేస్తున్నాం. ఇక్కడ మనం చేరి వచ్చింది ఏదో కొంత సమయం అట్లా కూర్చొని పోవడానికి కాదు. దేవుని సన్నిధిలో మనము భయభక్తులతో ఉండాల. కాబట్టి మధ్యలో లేచి వెళ్ళకండి, కళ్ళు తెరిచి చూడకండి. ముఖ్యంగా యవనస్తులు, మీరు కళ్ళు తెరిచితే నేను పోయిన వారం కూడా చెప్పిన, మిమ్మల్ని బయట కూర్చోబెడతా. కాబట్టి కళ్ళు మూసుకొని భయభక్తులతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభించండి. బయట కాల సమయంలో నేను ఆరాధించే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నా ఆయుస్సును పొడిగించి మరి ప్రభా సజీవురాలుగా నన్ను ఉంచి సజీవమైన దేవుని ఈ విధంగా ఆరాధించే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనం చెల్లించుకుంటున్నాను. నాయన, మరి ఇంతవరకు మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నిజంగా నా స్థితి నేను చూసుకున్నప్పుడు నాయన, నా ఎంతో మరి దీన దశలో దరిద్రాలుగా మరి ప్రభావం ఉన్నటువంటి నన్ను ప్రేమించి నాయన నా కొరకై మీరు దరిద్రునిగా చేయబడుతూ వచ్చినారు. నాయన, పరలోక వైభవమును వదులుకొని వ్యక్తునిగా మానవునిగా ప్రభా ఈ లోకంలో జన్మించి నాయన నా యొక్క నాయన శిక్ష నుంచి మీరు నన్ను విడిపించడం కొరకే నా కొరకై కలవరిశిలో నాయన క్రయము చెల్లించినటువంటి దేవుడు నాయన, నా అతిక్రమల కొరకై నా పాపముల కొరకై నలగొట్టబడి విరగొట్టబడి దేవా మీరు పొందిన శిక్షల మరి ద్వారా ప్రభా ఆ క్రయము ద్వారా నాకు విడుదల విమోచన రక్షణ మీరు అనుగ్రహించినందుకే వందనాలు. దగల తండ్రి, మరి దీనులను పెంటకుప్పల నుంచి పైకి లేవనెత్తినట్లుగా నన్ను మీరు లేవనెత్తినావు, లోకం నుంచి ప్రత్యేకించుకున్నావు, నీ జనముగా చేసుకున్నావు, నీ సొత్తుగా నన్ను ఏర్పరచుకున్నావు. దేవా నీ యొక్క పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలుచుకొని దేవా నేటి వరకు నీ పరిచయలో నన్ను ఉంచుకొని మీరు నడిపిస్తున్నందుకై వందనం చెల్లించుకుంటున్నాను. నిజంగా నాయుడులో మీకు ప్రేమ ఎంత గొప్పది ప్రభా, నాయుడులో మీకు ఉద్దేశం ఎంత గొప్పది. దగల తండ్రి, నాయుడులో మీకు ఉన్నతమైన తలంపుల కొరకై వందనం చెల్లించుకుంటున్నాను. నాయన, మరి ప్రభా అధికారులతోనూ ఆ పరలోకనితే సింహాసనం మీద కూర్చునడానికి యోగ్యురాలుగా మీరు నన్ను సిద్ధపరచుకున్నందుకై వందనాలు. నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నిజంగా ఎంత గొప్ప దేవుడో సృష్టికర్త నేను నాయన, రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అయిన నిన్ను సేవించి ఎరిగి తెలుసుకొని ప్రభాని సంఘంలో కంగంగా నీ శరీరంలో అవయముగా ఉన్నట్లుగా దేవానికి రాజ్యానికి వారసులుగా మీరు నన్ను సిద్ధపరచుకున్నందుకై వందనాలు. పాపం నుంచి నిత్య నాశనం నుంచి నరకం నుంచి నా ప్రాణం తప్పించినావు. ఓది నా నీతో ఉంటే నిరీక్షణ భూమి మీద నాకు కలుగజేసినందుకై వందనము చెల్లించుకుంటూ నా పాపం నుంచి నన్ను విడిపించి ఆ చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషమును దేవా మీరు నాకు అనుగ్రహించి నాయన నాకు ఆశ్రయదుర్గముగా నాకు దాగు చోటుగా మీరుంటూ నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరుస్తూ కాపాడుతూ నడిపిస్తున్నందుకై మీకు వందనాలు. నా జీవితంలో కుటుంబంగా వ్యక్తిగతంగా ప్రభా సంఘంగా మీరు చేస్తూసిన ప్రతి మేలును బట్టి నీకు వందనము చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నా కొద్ది నా స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వస్తున్న నా కన్న తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభువా